బాలకృష్ణుడిగా ఉంటాడు, కానీ ఆయనకి అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు. దిద్దాలి అన్ని చోట్ల, అన్నింటికి మొదలంటా తీసేయకూడదు, దోషం దిద్దితే చాలు. అంతేకాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా అసలు మొదలంటా నరికేయకూడదు, అది దోషం. కాబట్టి ఇప్పుడు ఆ దోషం దిద్దాలి ఇంద్రుడిది అనుకున్నాడు. అనుకుంటే ఈ నందాదులను అడిగాడు, ఎందుకు యజ్ఞం ఎవరికి చేస్తున్నారని. వాళ్ళన్నారు, మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మేసి దేను గణము బ్రతుకు. ఏమీ లేదురా అబ్బాయి, మేము యజ్ఞం చేస్తాం, యజ్ఞంలో హవిస్సిస్తాం, హవిస్సు ఇంద్రాయ స్వాహ అనిస్తాం. ఈ హవిస్సు ఇంద్రుడు తింటాడు, ఇంద్రుడు ప్రీతి పొందుతాడు, వర్షం కురిపిస్తాడు. ఈ వర్షానికి భూమి మీద గడ్డి పెరుగుతుంది, ఈ గడ్డి ఆవులు తింటాయి, ఆవులు తింటే పాలిస్తాయి, పాలిస్తే వెన్న వస్తుంది, వెన్న వస్తే నెయ్యి వస్తుంది, నెయ్యి వస్తే ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి వాన ప్రధానం. అందుకని వాన ఇచ్చే ఇంద్రుడికి యజ్ఞం, ఇంద్రుడు మనకి వర్షం కురిపిస్తాడు. ఇది మన ధర్మచక్రం, ఇది మన ఐశ్వర్యకారకం, అందుకు చేస్తున్నాం అన్నాడు. ఆయన ఏదో వ్యతిరేకించడం ఆయన ఉద్దేశ్యం కాదు, యజ్ఞయాగములు చెయ్యొద్దండం ఆయన ఉద్దేశ్యం కాదు, ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి. అందుకని ఆయన అన్నాడు, నేను సంక్షిప్తంగా చెప్పాలి అంటే, మనం చేసేటటువంటి కర్మకి ప్రత్యక్షంగా మనకు ఉపయోగపడుతున్నటువంటి వాళ్ళు ముగ్గురు. ఎవరు ఉపయోగపడుతున్నారు? ఒకటి పశువులు. ఈ పశువులన్నీ కూడా ఏ ప్రమాదములు లేకుండా, ఉత్పాతములు లేకుండా మనం ఇలా ప్రశాంతంగా బతుకుతున్నామంటే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనములు. అందుకని బ్రాహ్మణుణ్ణి పోషించాలి. ఆయన వేద విద్య చదువుకుని నేర్చుకుని లోకా సమస్త సుఖినోభవంతు అని అనుష్ఠానం చేస్తున్నాడు. అందుకని ఆయన్ని పోషించడం సమాజ కర్తవ్యం. అందుకని బ్రాహ్మణులకు మనం ఇవ్వచ్చు. 3, గోవర్ధనగిరి మీద ఈ ఆవులు దూడలు తిరిగి గడ్డి తింటున్నాయి, ఆ గోవర్ధనగిరి అన్నం పెడుతోంది వీటికి, అందువల్ల పశువులు మనకు పాలిస్తున్నాయి. గోవర్ధనగిరికి యజ్ఞం చేయొచ్చు. ఇంద్రుడికి చేస్తానంటారేంటి? కాబట్టి చేయకండి, గోవర్ధనగిరికి యాగం చేద్దాం అంటే ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని ఆయన ఉద్దేశం. వాళ్ళని చెప్పాను కదా, కృష్ణుడు ఏమంటే అదే వాళ్ళకి. వాళ్ళన్నారు అలాగే చేస్తాం, కానీ మాకు కల్పం తెలియదే. కల్పము అని ఒకటి ఉంటుంది, కల్పము ఋషి ప్రోక్తం, ఈశ్వర ప్రోక్తం. నా ఇష్టం వచ్చినట్టు నేను చేయకూడదు. సత్యనారాయణ వ్రతం అంటే సత్యనారాయణ వ్రతమే, ఋషి ప్రోక్తం ఎలా అయితే అలా. ఋషులు ఇలా చెయ్యాలని చెప్పారు, అలాగే చెయ్యాలి. నీకు నోటికి బట్టి వచ్చేసినా 5 కథలే వినాలి. ఎందుకని అంటే, ఎందుకంటే అలా వినడం, ఇంకో 6వ కథ వినకూడదా అండి, కొత్త కథ అంటే వినకూడదు. కాబట్టి మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిచి గసవు వసుమతిపై పెరగు, గసము మేసి ధేను గణము బ్రతుకు. ఇంద్రుడికి చేస్తామంటే కాదు, గోవర్ధనగిరికి చేయమంటే కల్పం ఏమిటో మాకేం తెలుసు, గోవర్ధనగిరికి యజ్ఞం ఎలా చేయాలి చెప్పు అన్నారు. అంటే కృష్ణుడు అన్నాడు, ఏముంది, పశులకు కొండకు బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి, ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు, పాయసము అపూపంబులు సైదపు పిండి వంటలు పప్పు వలయు ఫల బహురసాన్నములు వండింపుడు, హోమంబు చేయుడు ధేను దక్షిణలిచ్చి మధుర రసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు, అచలురై పూజ చేయుడు అచలమునకు, అధమ చండాల సునక సంతతికి సగిన భక్ష్యముల నిండు, పశువులకు గసవులిండు అన్నాడు. ఏముందయా, ఇంద్రయాగానికి ఏం చేస్తున్నారో అదే చేయండి. అప్పాలు వండించండి, పాయసం వండించండి, అన్నం వండించండి, రకరకాల కూరలు వండించండి, నెయ్యి సిద్ధం చేయండి, బ్రాహ్మణుల్ని పిలవండి, వాళ్ళ ఆశీర్వచనం పొందండి, చక్కగా వాళ్ళకి ధేనువుల్ని దక్షిణల్ని ఇవ్వండి, బహురసాన్నములు వాళ్ళకి పెట్టండి, ఆవులకి కావలసినంత మంచి పచ్చిగడ్డి తీసుకొచ్చి పెట్టండి, కుక్కల్ని కూడా పిలిచి వాటికి కూడా కావలసినటువంటి మధుర పదార్థాలు పెట్టండి. ఆఖరికి వచ్చి అడగనటువంటి వాడు దీనుడై ఎక్కడో పడున్నవాడికి కూడా పట్టుకెళ్ళి అన్నం పెట్టండి, పెట్టి అందరినీ శాంతింప చెయ్యండి. ఆఖరణ ప్రదక్షిణం చేద్దాం. ఎవరికి? గోవర్ధనగిరికే చేద్దాం. వినుడీ శైలము కామరూపి మనలన్ మన్నించు, కలులన్ భంజించు, ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు, చిత్తంబులో అనుకంపాతి చయంబు చేచ మనపైనంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించే గిరికిన్ మందారుడై. రండి మనం ఈ గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేద్దాం అన్నాడు. ప్రదక్షిణము అనేటటువంటి మాట చాలా చాలా గొప్పది. అందుకే గిరి ప్రదక్షిణం, అరుణాచలంలో గిరికి ప్రదక్షిణం చేస్తారు, దేవాలయానికి వెడితే ప్రదక్షిణం చేస్తారు, తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తారు, గురువుగారికి ప్రదక్షిణం చేస్తారు. కాబట్టి మనం గిరికి ప్రదక్షిణం చేద్దాం. బహుశः మొట్టమొదటి గిరి ప్రదక్షిణం చెప్పినవాడు భాగవతంలో కృష్ణ భగవానుడే అనుకుంటాను. కాబట్టి ఆయన అన్నాడు, వినుడీ శైలము కామరూపి. మీ అందరూ కొండనుకుంటున్నారు కాదు,
దానికి అధిష్టానం ఉంది, అది కనపడుతుంది తింటూ. మనం తీసుకెళ్ళి పాయసాలు, అన్నం, పప్పు, కూరలు, బూర్లు అన్నీ వేద్దాం, అది తింటూ మీకు కనపడుతుంది చూడండి. ఆజ్యాన్నముల్ మనం ఇప్పించిన ఆహరించు మనలను మన్నించు. మనం నేతన్నం పట్టుకెళ్ళి వేస్తే తింటుంది, మన పట్ల సంతోషిస్తుంది. కలులను వేధించు, దుష్టులైన వాళ్ళని బాధ పెడుతుంది. కాబట్టి చిత్తంబులో ననుకంపాతి చయంబు చేసి మనపై నంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించి గిరికిన్ వందారు వందారుడై. రండి నమస్కరిద్దామని కృష్ణ భగవానుడు గోవర్ధనగిరికి తాను నమస్కరించాడు. యజ్ఞాచరతి శ్రేష్ఠ. ముందు తాను చెయ్యింది ఇతరులు ఎందుకు చేస్తారు? అందుకని తాను నమస్కరించాడు. అక్కడ గోవర్ధనగిరి రూపంలో అధిష్టానంగా తానే కనబడి నమస్కారం అందుకున్నాడు. ఆయనే అక్కడ గోవర్ధనగిరికి అధిష్టానంగా ఉండి పదార్థాలన్నీ తింటున్నాడు. ఇప్పుడు నడవలేని వాళ్ళందరూ బళ్ళెక్కారు. నందుడు మొదలైన పెద్దవాళ్ళు ఎడ్లు కట్టించుకుని బళ్ళెక్కారు. వెనకాతల ఆవులు, దూడలు అన్నీ కూడా రావాలి, రండి ప్రదక్షిణం చేద్దాం అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.